ఎక్కువ ఆరోపణల, ప్రతిపక్షం మీద ఎక్కువ ఆరోపణల, ఇది కూడా ఒక మామూలు ఎన్నికలప్పుడు మూడ్ ఆఫ్ ది పోలింగ్ను సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తుంటే అధికార పార్టీ పత్రికలో ఎక్కువగా వాళ్ళు చేశారు వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో సహజంగా ముందు నుంచి అంటున్నారు. కాబట్టి రాజకీయ స్థాయిలో ఉన్నప్పటికీ పోలింగ్ నడుస్తుంది, ఒక మోస్తరుగా నడుస్తుంది. మరీ ఉధృతం అని కూడా చెప్పలేము. నేను మీతో అన్నాను కదా 70-75% మధ్యలో అట్లా ఉండొచ్చని. దాదాపు అంతే అవుతుందేమో, ఇప్పటికి సగమైంది కదా అందులో 35 అంటే. మిగిలిన సమయంలో ఎట్లా ఉంటుంది అనేది మనం చూడాలి. సార్ 2014, 2019, 2024 ఇప్పుడు జరుగుతున్న టెన్షన్స్ ఒక పరిధి మించకపోవడానికి కూడా ఒక కారణం పోలింగ్ సరళి అయి ఉండాలి. పోలింగ్ సరళిలో ఆశ ఉన్నప్పుడు లేకపోతే అసహనం ఉన్నప్పుడు ఒక విధంగా వ్యవహరిస్తుంటారు. దాని మీద ఒక అంచనాకు వచ్చేసి ఓటర్లు చూసుకుంటారులే, మీరు ఏదో నిర్ణయం అని పెట్టినట్టుగా ఓటర్లు ఏదో నిర్ణయానికి వచ్చారు అని పార్టీల నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అంతవరకు చెప్పొచ్చు మనం. అదే ప్రజాస్వామ్యం, ఓటర్ నిర్ణయమే. సార్ 2014, 2019 ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలకి ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తున్నదా మీకు చూస్తుంటే? ఖచ్చితంగా పోలికే లేదు. 2014 ఏమో రాష్ట్రం విడిపోయింది, అప్పుడే కొత్తగా మళ్ళీ ఏర్పడుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, తెలంగాణ ఆంధ్రాలకు వేరు పరిస్థితులు. కాబట్టి అప్పుడు మళ్ళీ కొత్తగా ఇల్లు ఏదో మీరు కొత్తగా ఇంట్లోకి దిగగానే దాన్ని ఏదో సర్దుకోవడానికి చేస్తున్న ప్రయత్నం లాంటిది, ఎవరు వస్తారు ఏంటి అని. అప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడే పార్టీ పెడుతున్నాడు, ఒక వాతావరణం. అవును. ఇప్పుడు 2019 నాటికి ఒక 5 ఏళ్ల తర్వాత ప్రజలకు తీర్పు ఇవ్వటం. ఇప్పటికి వచ్చేసరికి 2 ప్రభుత్వాలు చూసి ఒక దశాబ్ది గడిచింది విభజన తర్వాత. 2 రాష్ట్రాలకు కూడా ఒక 10 ఏళ్ల అనుభవము ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయ నిర్ణయము, రాజకీయ పరంగా ఎవరి పక్షాలలో వాళ్ళు ఉండి ఒక నిర్ణయం తీసుకోవడం, సమీకరణాల్లో అలా జరిగే ఒక అవకాశం. మొన్న ఎవరో మిత్రుడు అంటాడు, కొంత స్థిమితంగా మీడియాలో, సోషల్ మీడియాలో ఆ పార్టీలు ఏం ప్రచారం చేసుకున్నా ఓటరు కొంత స్థిమితంగా ఓ 10 ఏళ్ళ అనుభవాన్ని వెనక్కు తిరిగి చూసుకొని ఒక నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. అప్పటితో ఆ 2 సార్లతో పోలిస్తే ఉద్వేగాల శాతం, అంటే ఎమోషనల్ ఓటింగ్ కంటే ఒక విధమైన కొంచెం థింకింగ్తో రేషనల్ ఓటింగ్కి ఇప్పుడు అవకాశం ఎక్కువగా ఏర్పడిందని చెప్పాలి. జాతీయంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా 10 సంవత్సరాలు కావటం. సో ఆ విధంగా కూడా అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. సార్ ఈ తెనాలిలో వాటర్ చంపపోయి కొట్టిన ఎమ్మెల్యే, ఇది బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఈ ఎన్నికల్లో. ఎలా చూడాలి? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓటర్ను కొట్టడం అన్నది అదేమన్నా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందా? ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ నియోజకవర్గంలో ఏమన్నా చూపిస్తుందేమో. తెనాలి అనేది వాస్తవంగా కొంచెం చాలా కీలకమైన నియోజకవర్గం కదా. సో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఆయన కొట్టాడు, ఆయన కొట్టిన తర్వాత ఓటర్ కొట్టాడు, దీన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏ భాగాన్ని హైలైట్ చేయాలో ఆ భాగాన్ని చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు. ఎమోషన్స్ అనేవి పోలింగ్ దగ్గర ఒక ఆయన ఎవరికో ముందు వెళ్ళాడని, లేకపోతే ఇంకొక ఆయనతో ఇట్లాంటివి చేసాడని అప్పటికప్పుడు రకరకాల ఓటర్స్ ఉంటారు కదా. రెండో జనరల్గా వాళ్ళకున్న ఫీలింగ్స్, అప్పుడున్న టెన్షన్స్ కూడా ప్రభావం చూపిస్తుంటాయి. ఎమ్మెల్యేలు లేకపోతే ప్రజాప్రతినిధులు, నాయకులు జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే ఎలక్షన్ కమిషన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అనేది ఉంది, ఆయన కూడా మనం 400 కెమెరాలు పెట్టినాం, కానీ ఎలా జరిగాయి ఇట్లాంటి ఘటనలు అంటే ఈ కెమెరాలు కాదు వాళ్ళ ధోరణులకు, స్వభావాలకు, మూడ్కు సంబంధించినవి. కాబట్టి ఇవి జరిగి ఉండకూడదు. దీని నుంచి ఇంకా సగం సమయం మిగిలి ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా ఓటర్ల మీద రెచ్చిపోకూడదు. అందులోనూ మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు లైన్లో ఉన్న తన్ని, అది రెండో విషయం ఏం లేదు. కానీ ఏ ఒక్క సింగిల్ ఘటన ప్రభావం చూపదు. అది దాన్ని ఖండించడం అది సరికాదని అంతవరకు అనుకుంటారు. కానీ వెంటనే ఈ ఎమ్మెల్యేకు ఈయనకు ఇది జరిగింది కాబట్టి అని అది ఉండదు ఎవరిదైనా. ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్థానికంగా ఉద్రిక్తత రావటం అది ఉంటుంది నిస్సందేహంగా, కానీ జనరల్ ఫీచర్ కాదు. ముఖ్యంగా లోకల్గా పోలింగ్ ఎలా చేసుకోవాలి, ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎవరికి ఎక్కువ పడుతున్నాయి, వాళ్ళు ఏదో లెక్కలు అనుకుంటే ఎవరికి తక్కువ పడుతున్నాయి, దీని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇంకో చోట ఏదో జరిగిందని పెట్టని కాకుండా. సార్ ఈవీఎంలు మీరు నేను తెలుసుకోవడానికి ఉన్నంత అవకాశం అక్కడ క్యూలలో ఉన్న ఓటర్లకు వాళ్ళకు ఉన్నది, వాళ్ళ దృష్టి అంతా ఎక్కువ దాని మీద ఫోకస్ అయింది. సార్ ఈవీఎంలు మొరాయించడం ప్రతి ఎన్నికల్లో ఎక్కడో దగ్గర మనం చూస్తూనే ఉంటాం. ముందు దానికి ఒక టెస్ట్ చేయడం, అది వర్క్ అవుతుందా లేదు చూడడం, ఈ ప్రాసెస్ ఉండదా అండి ఎన్నికల్లోని?
చేస్తారు. ఈరోజు కూడా కొన్ని చోట్ల 5:30కు, కొన్ని చోట్ల 6 గంటలకు అవి చేశారు. చేసినా కానీ సమస్యలు ఒకటేమో సాంకేతిక సమస్యలు రావడం అది పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఈ ఎన్నికల సంఘం టెక్నికల్ క్యాపబిలిటీ అనే విషయంలో సీరియస్ లూప్ హోల్స్ ఉన్నాయి ఈ సమర్థతకు సంబంధించి. సో అనేకసార్లు ప్రత్యామ్నాయమైనవి తీసుకురావాల్సి కూడా వస్తుంది. జరిగి ఉండాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. మొరాయించడం అంటే యాక్చువల్ ప్రక్రియ మొరాయించడమే. అన్ఫార్చునేట్ ఇప్పటికైనా ఇది ఎందుకు జరుగుతుంది, సబ్స్టిట్యూట్ పక్కనే ఉందా లేదా, ముందు సబ్స్టిట్యూట్ పెట్టి తర్వాత దీన్ని చూసుకోవచ్చు కదా. దానికోసం కొన్ని గంటలు ఆగటమే, ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇట్లాంటివి. సో ఇది ఎలక్షన్ కమిషన్ ముందు అసలు టెక్నికల్, రెండవది కోఆర్డినేషన్, ఈ రెండు అయిన తర్వాత వేరేది. అది జరగలేదు, అది లోపమే. ఇందాకది కూడా అదే కదా, ఆయన ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఆపలేదు అంటే మరి వెంటనే కానీ కెమెరాలు ఎందుకు పెడతాం, తెలిసి వెంటనే వెళ్ళి జోక్యం చేసుకోవటానికి. సార్ జేడీ లక్ష్మీనారాయణ గారి బూత్లో కూడా ఇదే పరిస్థితి. ఆయన ఓటు వేయకుండా వెనక్కి వచ్చారట. ఇందాక వస్తున్న బ్రేక్ తర్వాత ఇప్పుడు రమ్మన్నారట 2 hours తర్వాత. ఓకే, టెక్నాలజీలో ఏదైనా తప్పులు రాకుండా మనం చెప్పలేం. కానీ భారీ ఎత్తున ఎక్కడెక్కడ వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాటి నేచర్ ఏంటి, నేచర్ ఆఫ్ ది డిఫికల్టీ, దాన్ని మనం తెలుసుకోవాలి, జరగకుండా చూడాలి తప్పకుండా. సార్ ఇందులో కూడా ఏమైనా వేరే కోణాలు ఉంటాయా? ఈవీఎంలు మొరాయించడం అనో, లేకపోతే పిఠాపురంలో ఏదో పవర్ కట్ అట ఆ బూత్లో చూడండి, ఒక దీంట్లో ఏదో జరగకపోతే ఒకటేదో అయితే జరగకూడదు, ఇది సరికాదు, ఎందుకు నిర్లక్ష్యమా, లేకపోతే అశ్రద్ధ, అసమర్థత అని అడగడానికి పూర్తిగా ఉంది. కానీ ప్రతిదీ దాంట్లో కూడా ఏదో కాన్స్పిరసీ ఉందేమో అనుకుంటే అప్పుడు ఇంతకంటే పెద్ద కాన్స్పిరసీ చేయొచ్చు కదా. కాబట్టి జరిగిందా, జరిగితే ఎవరు చేశారు క్వశ్చన్ కూడా వస్తుంది కదా. మరి ఎవరు చేశారు, దాని నేచర్ ఏంటి ఈ పద్ధతిలో. కాబట్టి దాడులు అంటే డెఫినెట్గా అటొక సైడ్ ఇరు పక్షాలు ఉంటాయి కాబట్టి అనడం ఒక తీరు. జరిగి ఉండకూడదు. మరి పిఠాపురం హై ప్రొఫైల్ కాన్స్టిట్యుయెన్సీ అనుకున్నప్పుడు అలాంటి చోట కరెంటు పోవటం ఏంటి, కరెంటు పోతే మళ్ళీ వెన్న వేరేగా ఇదేమన్నా ఉంటుందా అసలు. పైగా ఈ రోజుల్లో కరెంటుతో కార్లే నడుస్తున్న కాలంలో క్షణాల మీద ఎలక్ట్రిక్ ఇవి ఎందుకు పెట్టలేరు వీళ్ళు అసలు, లైట్ ప్రధానంగా. కాబట్టి ఈ బ్యాటరీ సిస్టమ్ అనండి, ఇంకోటి ఆల్టర్నేట్ కరెంట్ అనండి, కనీసంగా ఎందుకు ఏర్పాటు చేయరు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. టెక్నికల్గా ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం చాలా ఉంది. రెండోది, ఒక చిన్న సందేహం వస్తే దాంతో సందేహాలు పెరిగి మొత్తం ప్రక్రియ మీదే డౌట్స్ తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిఠాపురంలో అదే కాదు కదా, ఆయన ఎవరో ఎర్రచో ఇది వేసుకున్నాడని ఆమె అభ్యర్థిని వంగ గీత గారు అభ్యంతరం పెట్టారని ఇవన్నీ వార్తలు వస్తున్నాయి కదా. సో ఆయన ఏమో లేదు నాది ఇదని, ఆయన అంతకుముందు ఎప్పుడో వేసుకున్నాడని, ఇంకవన్నీ వస్తుంటాయి ఎన్నికలప్పుడు. ఒక్కొక్కరు ఒక పాయింట్. పిఠాపురాన్ని మాత్రం ఎన్నికలు మొత్తం మీద ఎవరు వదలలేదు సార్. ఈ 40